హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఈ వీడియోలో పిల్లలు వచ్చేసి మొత్తం డీటెయిల్స్ వీడియోలో చెప్తాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇకపోతే మనకి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి పిల్లలు మన సబ్స్క్రైబర్ తాడేపల్లిగూడెం నుంచి నాకు కాల్ చేశారు. వెంకీ బ్రదర్, నాకు ఒక 40 పిల్లలు కావాలి, మీ విలేజ్లో రైతు వారీగా ఇప్పిస్తానంటే వస్తానని చెప్పాడు. ఓకే బ్రదర్, మీరు వచ్చారంటే ఖచ్చితంగా రైతు వారీగా విలేజ్లో తీసుకెళ్ళి మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాను. అన్నయ్య డైరెక్ట్గా బండి కూడా తీసుకొచ్చాడు బ్రదర్. అన్నయ్య బండి కూడా తీసుకొచ్చాడు, ఎందుకంటే అతను ఓన్ బండి, సొంత బండి అంతా. బ్రదర్, మన సొంత బండి ఉంది కాబట్టి నాకు పిల్లలు కావాలని వచ్చారు. నేను అన్న వాళ్ళకి మొత్తం వచ్చేసి విలేజ్ల్లో ఒక 3 బ్యాచ్లు చూపించాను. 3 బ్యాచ్లో 2 బ్యాచ్లు అయితే మనకి సెట్ అయ్యాయి. 2 బ్యాచ్లు ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎలా పడ్డదని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ నుంచి వరకు లాస్ట్ వరకు చూడండి. నేను అన్న వాళ్ళతో కూడా మాట్లాడొచ్చిన వీడియో లాస్ట్లో వస్తుంది బ్రదర్. మీరు లాస్ట్లో చూస్తే పూర్తి డీటెయిల్స్ అన్న వాళ్ళతో మాట్లాడున్నాను. ఓకే బ్రదర్, ఇంక వీడియోలో కనిపించే మొత్తం జుడిపి పిల్లలు వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి పిల్లలు 42 పిల్లలు బ్రదర్. ఈ 42 పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా మనకి 26 పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం బ్రదర్. మనకి 42 పిల్లల్లో సెలెక్ట్ పరంగా 26 పిల్లలు అయితే తీసుకున్నాం. ఇటు ఏజ్ వచ్చేసి 5 మంత్స్ పిల్లలు, కొన్ని 6 మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్. మనకి 5 మంత్స్ పిల్లలు, 6 మంత్స్ పిల్లలు ఉండి సెలెక్ట్ పరంగా అయితే మనం ఒక 26 అయితే తీసుకున్నాం బ్రదర్. ఈ సెలెక్ట్ ఈ కనిపించే పిల్లలే మనకి 26 పిల్లలు బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 42 పిల్లల్లో 26 పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి 16,000 రూపాయలుగా పడింది బ్రదర్. మనకు వచ్చేసి జత 16,000 రూపాయలుగా పడ్డాయి. ఇవి మొత్తం లైవ్ వెయిట్ ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు 22-23 కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్. ఎందుకంటే మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం, అన్నీ కొంచెం పెద్ద సైజు పిల్లలే సెలెక్ట్ పరంగా మనకు నచ్చిన పిల్లలు తీసుకున్నాం. ఇవి జత ప్రైజ్ వచ్చేసి 16,000 రూపాయలకి అయితే తీసుకున్నాం బ్రదర్. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూడా తీసుకున్నాము. అవి వచ్చేసి మనకి ఎంత పడ్డాయి అనేది నేను ఆ వీడియోలో చెప్తాను బ్రదర్. ఆ వీడియో వస్తుంది కదా, ఆ పిల్లలు ఎంత పడ్డాయి అనేది ఆ వీడియోలో చెప్తాను. చాలామందికి చెప్తున్నాను బ్రదర్, వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. అయినా కూడా మన బ్రదర్ వాళ్ళు చాలామంది రిపీట్ చేస్తున్నారు. మీరు వచ్చారంటే మీరు చాలామంది వీడియోస్ పెట్టిన బ్రదర్, రేట్ ఎలా పడుతున్నాయి మాకు అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఏదైనా సరే బ్రదర్, మీరు వచ్చారంటే మిమ్మల్ని రైతుల దగ్గరికి తీసుకెళ్తాను. తీసుకొని వెళ్ళి 2-3 బ్యాచ్లు చూపిస్తాను బ్రదర్. మీకు నచ్చిన పిల్లలు రేటు మాట్లాడి అంతా అయిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకురావద్దు అంటున్నాను. కానీ అన్న వాళ్ళు సొంత ఓన్ బండి కాబట్టి తీసుకొని వచ్చారు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు నచ్చకపోవచ్చు, లేదంటే రేటు కుదరకపోవచ్చు. అదే మీరు ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చారంటే మీరు కంపల్సరీగా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ ఓన్ బండి ఉంటే తీసుకొచ్చుకోండి, లేదనుకుంటే మీ బస్సుకో ట్రైన్కో వచ్చారంటే ఖచ్చితంగా నేను ఇక్కడ బండి అయితే మాట్లాడి నేను పంపిస్తాను బ్రదర్. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ నచ్చకపోతే ట్రాన్స్పోర్ట్ అనవసరంగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ బండి అయితే అవసరం లేదు బ్రదర్. ఓకే బ్రదర్, మనకి సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. రేటు కూడా కుదిరిన తర్వాత మనం ఇలా బండికి లోడ్ చేసాం బ్రదర్. మొత్తం అయితే పిల్లలు మనం సెలెక్ట్ పరంగా తీసుకున్న 26 పిల్లలు బండికి లోడ్ చేసేసాము. లోడ్ చేసిన తర్వాత అన్న వాళ్ళకి ఇంకొక 10 పిల్లలు కావాలని చెప్పారు. ఎందుకంటే మనకి ఆ బండిలో మనకి 40 పిల్లలే పడతాయని చెప్పాడు బ్రదర్ వచ్చేసి. ఓకే బ్రదర్ అని చెప్పి ఇక్కడైతే మనం 26 పిల్లలు తీసుకున్నాం. ఇంకొక 10 పిల్లలు మా విలేజ్లో ఇప్పించాను బ్రదర్. మా తెగచెర్ల విలేజ్లో 25 పిల్లలు, అవి కూడా సెలెక్ట్ పరంగా ఒక 10 పిల్లలు అయితే ఇప్పించాను. ఇవి మనకి బండికి లోడ్ చేసిన తర్వాత రైతులకి ఇలా మనం అమౌంట్ కట్టాలి బ్రదర్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. మేము లోడ్ 4 గంటల కల్లా లోడ్ అయితే చేసాము. 5:30-6 వరకు ఇక్కడే టైం సరిపోయింది బ్రదర్. ఎందుకంటే అన్న వాళ్ళు ఫోన్పే పని చేయలేదు. వేరే వాళ్ళ విలేజ్లో వాళ్ళకి ఫోన్ చేసి వేరే వాళ్ళు ఫోన్పే ద్వారా వేసేసరికి మాకు ఒక 1 అవర్ 2 అవర్స్ టైం పట్టింది. చాలా చీకటి పడిపోయింది బ్రదర్. నెక్స్ట్ మళ్ళీ మా విలేజ్లోకి వెళ్ళి అక్కడ తీసుకొని మళ్ళీ బండికి లోడ్ చేసేసరికి నైటు 8-9 అయిపోయింది బ్రదర్. ఎవరైనా సరే అమౌంట్ వీలున్నంత వరకు నేను, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఈ క్యాష్ కట్టే వీడియో ఎందుకు తీస్తున్నానంటే వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేయడానికి ట్రై చేయండి బ్రదర్. ఈ ఫోన్పేలు పని చేయకపోయాయంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీలున్నంత వరకు మనకి క్యాష్ తీసుకొచ్చేలా ట్రై చేయండి. ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే ఫోన్పేలో ఒక 50,000 1 లక్ష రూపాయలు అయితే కొట్టిస్తారు. ఈ అన్నోళ్ళకైతే ఫోన్పే లేదు, నేనే కొట్టించుకున్నాను బ్రదర్. 50,000 అమౌంట్ నేనే కొట్టించుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఫోన్పే లేదు.
అలా ఏంటంటే కొంతమంది ఫోన్పేలు ఉండవు కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేలా చూడండి. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడరు, ప్లస్ వచ్చేసి మీరు ఇబ్బంది పడరు. ఎందుకంటే కొంతమంది ఫోన్పే పనిచేయలేదు బ్రదర్, మేము ఊరికి వెళ్ళినా కొట్టామంటే ఇక్కడ రైతులు అలా ఒప్పుకోరు బ్రదర్. కాబట్టి అర్థం చేసుకోండి. వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చి ఇలా రైతులు కట్టేశారంటే ఏ ప్రాబ్లం ఉండదు, మీరు కూడా తొందరగా వెళ్ళొచ్చు బ్రదర్. మనకి అక్కడ డబ్బులు ఫోన్పే పని చేయకపోవడం వల్ల లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ మా విలేజ్కి వచ్చి టైం 6:30 7 అయిపోయింది మనకి. ఇక్కడ సెలెక్ట్ పరంగా తీసుకొని రేట్ అయితే మాట్లాడుకోవడం ఇక్కడ బాగా లేట్ అయిపోయి మనం 7, 7:30, 8 గంటలకైతే బండికైతే లోడ్ చేసాము. ఇవి సెలెక్ట్ పరంగా మనం ఇవి ఒక 10 పిల్లలు తీసుకున్నాం బ్రదర్. ఇవి వచ్చేసి మనకు ఒక్కొక్క పిల్ల 8,500 పడింది. అంటే జత 17,000కి అయితే కొన్నాం బ్రదర్. ఆ 26 పిల్లలు వచ్చేసి 16,000 జత. ఈ 10 పిల్లలు వచ్చేసి మనకి 17,000 పడ్డాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 6 నెలల పిల్లలు, ఇవి 6 నెలలు 6 మంత్స్ పిల్లలు. ఇవి జత ప్రైజ్ వచ్చి 17,000 పడ్డాయి బ్రదర్. ఇవి వచ్చేసి 10 పిల్లలు, అవి వచ్చేసి 26 పిల్లలు. మొత్తం టోటల్ వచ్చేసి 36 పిల్లలు అయితే ఇప్పించాను. ఓకే బ్రదర్, ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేశారంటే పొట్టేళ్ళైనా సరే, మేకలైనా సరే, గొర్రెలైనా సరే, ఏవైనా సరే మన విలేజ్లో దొరుకుతాయి. కాబట్టి ఎవరు ఏమన్నా కావాలన్నా సరే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు నాకు కాల్ చేశారంటే ఎన్ని కావాలన్నా విలేజ్ వారీగా విలేజ్లో అయితే మాట్లాడతాం. ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదాం బ్రదర్. ఓకే బ్రదర్. అది ఓకేనా? ఒక నిమిషం. హాయ్ బ్రదర్, మన సబ్స్క్రైబర్ తాడేపల్లిగూడ నుంచి మనకు కాల్ చేసి వచ్చారు. మొత్తం వచ్చేసి మన విలేజ్లో అయితే 2 బ్యాచ్లు అయితే ఇప్పించాను. ఒకసారి అన్న వాళ్ళతో మాట్లాడతాను, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని పిల్లలు కొన్నారు, జత ప్రైజ్ ఎంత పడింది అని అన్న వాళ్ళతో మాట్లాడతాను. తర్వాత మిగతా డీటెయిల్స్ నేను చెప్తాను కదా. అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము? తాడేపల్లి. ఒకసారి మీరు అడ్రస్ చెప్పండి. మీరు తాడేపల్లిగూడ దగ్గర నారాయణపురం నుంచి వచ్చాను. నారాయణపురం వచ్చారు. మొత్తం ఎన్ని పిల్లలు కొన్నాం? 36 పిల్లలు. 36 పిల్లలు కొన్నాం. అన్న జత ప్రైజ్ ఎంత పడింది మనకి? అంటే 2 బ్యాచ్లు కావాలి. ఒక బ్యాచ్ 8,000 పడింది. ఒక బ్యాచ్ వచ్చేసి పిల్ల 8,000 పడింది, అంటే జత 16,000 పడింది. ఇంకొక బ్యాచ్ వచ్చేసి 8,500 అంటే 17,000 పడింది. మొత్తం టోటల్ వచ్చి 36 పిల్లలు. ఓకేనా? మనకి ఇవి ఫామ్ కోసమా లేదనుకుంటే మనం అమ్ముకొని మళ్ళీ వస్తారా? అమ్ముకొని మళ్ళీ వస్తారు. ఓకేనా? మనకి సంతలో మార్కెట్ రేటుకి ఇక్కడ విలేజ్లో రేటుకి ఏమన్నా తేడా ఉందనిపిస్తుంది? తేడా ఉంది. అక్కడ రేటుకి ఇక్కడ రేట్ తేడా ఉంది. ఇక్కడ రీజనబుల్ రేట్ అయితే రైతు వారీగా ఉన్నాయి కాబట్టి అసలు ఓకే. మన సైడ్ ఎవరైనా కావాలన్నా నా నెంబర్ చెప్పండి. లేదు మీకు అయిపోయి కావాలనుకుంటే మళ్ళీ వచ్చారంటే ఓకే మాట్లాడమని ఓకేనా?